నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. వ్యూయర్స్, ఈరోజు మీకోసం ఒక సింపుల్ రెసిపీ తీసుకొచ్చాను. ఒక్కొక్కసారి చాలా బిజీగా ఉన్నప్పుడు ఒక చిన్న సింపుల్ రెసిపీస్ కూడా మనకి ఎంతో హెల్ప్ అవుతాయి. సో మేబీ మీకు ఇది యూస్ఫుల్గా ఉంటుందేమో అని ఒక చిన్న రెసిపీతో మీ ముందున్నాను. అదేంటంటే, మనం పొడుల గురించి మాట్లాడుకున్నప్పుడు దాంట్లో సిమ్గా పెట్టి తర్వాత మినపప్పు వేసి, శనగపప్పు వేసి, లేకపోతే వేరుశనగ గుళ్ళు వేసి, నువ్వులు వేసి రకరకాల పదార్థాలతోటి 1 by 1 మనం వాటిని దోరగా వేయించుకుని తీసి అంటూ ఎంతో పెద్ద ప్రాసెస్ చెప్తూ ఉంటాం. కానీ ఈరోజు మనం అంతగా టైం లేనప్పుడు, ఎమర్జెన్సీ కాల్లో మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు, లేదా మన వెంట రైస్ కుక్కర్ ఉన్నప్పుడు, మనకి దాంతోపాటు ఏదైనా ఒక సింపుల్ డిష్ ఏదైనా ఉంటే చక్కగా అన్నంతో కానీ ఏదైనా చట్నీతో పాటు అది తింటే బాగుంటుంది అనిపిస్తుందేమో. శనగపొడి తయారీ విధానం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గుల్ల శనగపప్పు 1 కప్పు, 8 నుంచి 10 ఎండుమిరపకాయలు, 1 నుంచి 2 చెంచాల జీలకర్ర, కొద్దిగా రుచికి తగినంత ఉప్పు, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు, 2 చెంచాల నూనె. సో వ్యూయర్స్, మనం దీన్ని క్విక్ రెసిపీగా చెప్పుకోబోతున్నాం. అయితే మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ కొంచెం వేడిగా ఉండేలాగా వేడి చేస్తున్నాము. ఇప్పుడు 2 స్పూన్స్ నూనె తీసుకుని, రుచికరంగా ఉంటాయి అన్ని రకాలు వేసి పొడులు చేస్తే, కానీ మన దగ్గర అంత సమయం లేనప్పుడు ఈ శనగపొడి కూడా అన్ని పొడులు ఎంత రుచిని ఇస్తాయో ఈక్వల్గా శనగపొడి కూడా మనకి అంత రుచిని ఇస్తుంది. ఇది ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ఇలా చిన్నగా స్ప్లిట్ చేసిన ఎండుమిరపకాయలు తొందరగా వేగుతాయి కాబట్టి మనం వీటిని వేసాము. ఇవి కొంచెం బ్రౌన్ కలరు వచ్చే ముందు, ఎందుకంటే జీలకర్ర 1 స్పూన్ మనం వేయటానికి ఎంతో టైం పట్టదు, అది తొందరగా వేగిపోతుంది కాబట్టి వీటిని సిమ్లో ఒక్కసారి కరకరలాడేలాగా వేయించేద్దాం. గుల్ల శనగపప్పు ఏంటంటే మిక్సీలో ఒకసారి వేయగానే అది చక్కగా మనకి పౌడర్ కింద అయిపోతుంది. మరో విషయం ఏంటంటే, ఉత్తినే కూడా మనం ఈ గుల్ల శనగపప్పుని తింటూ ఉంటాం. క్విక్గా చిటికలో మనం ఈ పొడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా సిమ్లో మనం ఎండుమిరపకాయలని వేయించినప్పుడు చక్కగా స్పూన్ నిండా, ఎందుకంటే జీలకర్ర కమ్మదనం మనకి బాగుంటుంది, జీర్ణశక్తికి మంచిది కాబట్టి మనం ఈ జీలకర్రను కూడా కొద్దిగా పొడి మూకుల్లోనే వేయించుకుని, ఈ 2 చల్లారగానే ఆల్రెడీ మనకి గుల్ల శనగపప్పు ఏంటంటే ఫ్రైడ్ చనాదాలు అంటారు. సో దీన్ని యాస్టీస్గా కూడా మనం తింటాం కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వేడికి మన ఎండుమిరపకాయలు చక్కగా మరి కొంచెం గలగల్లాడుతూ ఫ్రై అయిపోతాయి. సో ఈ పచ్చిదనం పోయిన తర్వాత మనం మిక్సీలో వేడి కూడా చల్లారిన తర్వాత వేసుకుందాం. అయితే వెల్లుల్లిపాయలు ఇందులో మనం ఆప్షనల్, వెల్లుల్లి బాగుంటుంది కాంబినేషన్ కాబట్టి నేను ఒలిచిన వెల్లుల్లిపాయలని మిక్సీ పట్టే ముందు యాడ్ చేస్తాను. సో కొంచెం ఇంగు జోడించుకుని మనం మిక్సీ పట్టేస్తే వేడివేడి అన్నం మీద జల్లుకొని తిన్నా, లేదా ఇలా మనం గ్రేవీతోటి ఈ ఉల్లికారం కూరలు ఏవైనా మనం ఆథెంటిక్గా చేసుకున్నప్పుడు కూరల పొడి లేకపోయినా కూడా దాన్ని కాంపన్సేట్ చేస్తూ అంతే రుచికరంగా మనకి ఈ పుట్నా పొడి కూడా రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా మనకి వేగి చల్లారింది కాబట్టి ఇందులోనే మనం ఈ పుట్నాలు కూడా వేసేసి కొంచెం ఉప్పుని వెల్లుల్లిని జోడించి మిక్సీ పడదాం. సో మనకి ఇది ఆల్మోస్ట్ పూర్తిగా చల్లారిపోతే మనకి ఆ పౌడర్ రావటం కష్టం అవుతుంది కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం ఇందులో ఉప్పు తగినట్టు మన టేస్ట్కి సరిపడా, ఒకవేళ తక్కువే వేసుకుందాం ఎందుకంటే ఉప్పు తక్కువైతే కలుపుకోవడం మనకి ఈజీ కాబట్టి, అండ్ అలాగే కొంచెం ఇంగువ. సో జీలకర్ర వేసి మనం వెల్లుల్లిపాయలు అన్నీ జోడించాము. ఒకసారి మిక్సీ పట్టి మీకు ఆ పౌడర్ చూపిస్తాను. సో నేను చెప్తూనే ఉన్నాను కదండి, ఇది 5 minutesలో అయిపోతుందని. ఒక్కొక్కసారి ఒక హెక్టిక్ రొటీన్ నుంచి ఇంటికి రాగానే కూర కూడా చేసుకోలేని ఓపిక లేనప్పుడు మనం ఇలాంటి పౌడర్ చేసుకుని
ఏదైనా టిఫిన్ కానీ లేకపోతే మనం వేడివేడి అన్నంలో కానీ ఇది చక్కగా వేసుకుని కమ్మగా తినేయచ్చు. సో ఇది సింపుల్ రెసిపీ అనిపించినా సరే చాలా సౌకర్యంగాను చాలా కమ్మగాను మనం తొందరగా తయారు చేసుకోవచ్చు. సో చూసారు కదండి, నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే. I'm sure you're going to make this at your own house and give it to everybody. So please try these special chocolates and please serve it to everybody. I'm sure all of you all must have eaten the phalli chikki or the peanut chikki. So let's try making something fun with it today along with chocolate. So let's start.